MBBS in abroad. Apollo MedSkill 6 years of MBBS program will be completed in 35 lakhs only. ఆడిషన్స్ జరుగుతున్నాయంట కొంచెం. ఏం ఆడిషన్స్ అయ్యా? డ్రామా జూనియర్స్ ఆడిషన్స్ అంట. అదే నీకు ఈ జీవితం బట్టి ఏమర్థమైంది? సెకండ్ హ్యాండ్ బ్రదర్ వల్ల ఫైనల్లీ నీకు మనసులో ఒక ఆలోచన వస్తుంది. ఏమర్థమైంది? సెటిల్ చేసినాను. పెద్ద కొడుకు అంటేనే పేరెంట్స్ ఇష్టం. మా డాడీ చిన్న కొడుకే, మా అమ్మ చిన్న కూతురే, నేను చిన్న కొడుకునే. వీడు ఒక్కడే పెద్దది. ఏం చెప్తారు విన్నర్ అయితే? మీ స్పీచ్ ఎలా ఉంటుంది? నేను బెస్ట్ ఇస్తాను, వేరే బెస్ట్ పర్ఫార్మెన్స్ అవార్డు ఏంటంటే నా దాంట్లో ఏం తప్పండి. మీ మమ్మీ మీ డాడీ ఏమైనా కనెక్ట్ అయ్యారా ఆ స్పీచ్కి? మమ్మీ డాడీ మీద కోపం వస్తే అలిగి ఏడ్చింది. డాడీ ఏమో వచ్చి ఎందుకు ఏడుస్తావు అని అడిగితే నీ వల్లే నువ్వు ఎందుకు ఉన్నావు ఇక్కడ, ఏడిపోవు ఇక్కడ. మీరు చూసిన కమెంట్ ఏంటి తిట్టింది? నేను అనుకుంటాను వాళ్ళు సెలెక్ట్ అవ్వదని వాళ్ళు కుళ్ళు అనుకుని బయట. ఏం చూస్తావు వాట్సాప్లో? ఏం సెండ్ చేసుకుంటారు ఎక్కువ పొద్దున్న? బోర్డు మీద హోంవర్క్ డైరీ ఇస్తారా, రాయుడు. ఇంటికి వచ్చి నైట్ 10ంటికి ఫోన్ చేసి హలో మామా అరే డైరీ పంపి అంటే మావా అరే సిఎస్కే వాళ్ళు లేవు. దమ్ముంటే కప్పు కొట్టి చూపింది, కప్పు కొట్టి చూపింది అంటారు. కప్పు కొట్టినాక దమ్ముంటే మళ్ళా 5 కప్పులు కొట్టి చూపింది. లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు iDream మీడియా. నేను ప్రియదర్శన్. సో నాతో పాటు ఇద్దరు ఉన్నారనమాట. వీళ్ళు పిల్లలు కాదు, పిల్ల పులులు. అసలు ఒకడేమో మగజాతి ఆనిముత్యం, ఆడవాళ్ళ మీద విరుచుకు పడుతూ ఉన్నాడు అనమాట. ఇంకొకడేమో పాపం మాలాంటి రెండో వాడిగా పుట్టిన వాళ్ళ కష్టాలని విప్లవకారుడిగా తన భావజాలాలు తెలిపిన వ్యక్తి అనమాట. ఒకడు రుత్విక్, ఇంకొకరు హేమంత్. డ్రామా జూనియర్ సీజన్ 8 కంటెస్టెంట్స్ అనమాట. వీళ్ళిద్దరూ అదరగొడుతున్నారు స్కిట్స్లో. మామూలు పర్ఫార్మెన్స్ కాదు, పెద్ద పెద్ద డైలాగులు కూడా అవలీలగా చెప్పేస్తున్నారు. మాట్లాడేద్దాం. హాయ్ రిత్విక్. హాయ్ హేమంత్. సారీ ఇప్పుడు కూడా సెకండ్ టైం నిన్ను పలకరించాను కదా. నీ కష్టాలు అసలు మర్చిపోయాను. నేను కూడా రెండో వాడిని. అంటే మా అక్క పుట్టింది, అక్క తర్వాత నేను పుట్టాను. ఆమె వాడుకున్నాయని నాకు వచ్చాయి డ్రెస్సులు తప్ప. అంటే లేడీస్ డ్రెస్సులు నేను వేసుకోకూడదు కదా, చుడిదారులు అయ్యి, అందువల్ల నాకు వచ్చేవి కాదు. నేను కూడా నీలా కష్టాలు పడినండి. ఇప్పుడు కూడా స్వార్థం, మనం ఒకటని నిన్ను పలకరించకుండా ముందు మీ అన్నయ్యని పలకరించాను కదా. సో ఎక్కువ క్వశ్చన్లు నిన్నే అడగనా? మీ అన్నయ్యని పక్కన పెట్టేద్దామా? నువ్వు కాసేపు సైడ్కి ఉండు. హాయ్ హేమంత్, బాగున్నావా? బాగున్నానన్నా. ఏంటి ఎలా ఉన్నాయి? అన్నీ బాగానే ఉన్నాయా? నీకు కొత్తగా వచ్చింది ఒకటి చెప్పు. అంటే సెకండ్ హ్యాండ్ వచ్చినాయి కాకుండా నీ కోసమే కొత్తగా ఫ్రెష్గా కొనిచ్చింది ఏంటి మీ ఇంట్లో? ఏమీ లేదు. స్కూల్ డ్రెస్. ఓకే, సేమ్ స్కూల్ ఇద్దరు జాయిన్ అయ్యారు కాబట్టి స్కూల్ డ్రెస్ మీ అన్నయ్యది వేరు, నీది వేరు. వా పోన్లే, ఇదన్నా ఆనందపడాలి అట్లీస్ట్. సో హాయ్ రుత్విక్. హాయ్ అన్న. సో ఏంటి నువ్వు సైలెంటా? మీ పాపమా మీ తమ్ముడిని ఏడిపిస్తున్నావా? మీ తమ్ముడి కష్టాలన్నీ చూసి మాకు కూడా జాలేసింది ఆ రోజు. ఇన్ని కష్టాలు పడుతున్నాడు అనిపించింది. నువ్వన్నా ఇంట్లో చెప్పొచ్చు కదా, అన్నీ కొత్తవి కొనివ్వండి అని చెప్పి. నువ్వు వాడిని అడిగించావు. మా పాపం కదా, జాలేయట్లేదా? తమ్ముడి మీద ఎప్పుడు జాలి లేదా? సో ఏంటి ఇప్పుడు ఇద్దరు ఆల్మోస్ట్ ట్విన్స్లా ఉన్నారు చూడడానికి. ఎంత తేడా ఇద్దరికి? 2 years తేడా. నువ్వు ఇప్పుడు ఏ క్లాస్? 7th క్లాసా? నువ్వు చాలా చిన్నపిల్లల్లో ఉన్నావు. నేను చూసి 4th క్లాస్ అనుకున్నా. మీ తమ్ముడు ఏ క్లాస్? నువ్వే క్లాస్? 4th. అది నేను కరెక్ట్గా అనుకున్నాను, నువ్వు కూడా 4th క్లాస్ అయి ఉంటావు. నిన్ను మీ స్కూల్లో ఏమన్నా చిన్నపిల్లల్లా చూస్తున్నారా? కొంచెం చిన్నోళ్ళగా కనిపిస్తావా? నీ ఫ్రెండ్స్ అందరూ నీకులాగే ఉంటారా? అంతేనా? ఓకే. సో ఏంటి ఆడవాళ్ళ మీద అంత విరుచుకుపడ్డావు ఆ రోజు? అప్పుడే ఒక బామ్మ క్యారెక్టర్, తాత క్యారెక్టర్ వేసి ఒక రేంజ్లో విరుచుకుపడ్డావు కదా. ఏంటి ఆడవాళ్ళంటే నీకు పడుతుందా? అదంతా యాక్టింగ్ తూతుతూ. ఓ అయితే స్కూల్లో బాగానే లేడీ ఫ్రెండ్స్ బాగానే ఉంటారనమాట. ఫ్యాన్స్ ఉంటారా? ఎందుకు ఏమంటారు వచ్చి నాతో ఫోటో తీసుకుంటారా? ఫ్యాన్స్ ఉన్నారా నీకు? లేడీ ఫ్యాన్స్ ఎవరు? నీ లేడీ ఫ్యాన్ ప్రెసిడెంట్స్లో, లేడీ ఫ్యాన్స్ అసోసియేషన్లో ప్రెసిడెంట్ ఎవరు? ఎవరు లేరు అంత పెద్ద. అంటే నీకు ఫ్యాన్స్ అని ఎలా తెలిసింది? చెప్తారు కదా నేను నీకు పెద్ద ఫ్యాన్ అని. అలా వచ్చి అరే నీకు పెద్ద ఫ్యాన్ నేను, మా ఇంటికి రా అంటే
అరే అంటారా? అరే నేను నీకు పెద్ద ఫ్యాన్. అరే అంటే గివ్ రెస్పెక్ట్ అని చెప్పు. ఫ్యాన్ అన్నప్పుడు రెస్పెక్ట్ ఇవ్వాలి కదా. మనకన్నా పెద్దలుగా క్లాస్. మనకన్నా పెద్దోళ్ళ పెద్దోళ్ళు కూడా నీ ఫ్యాన్స్ అనమాట. నైస్ నైస్. సో ఎలా డ్రామా జూనియర్స్లో ఎలా ఎంటర్ అయ్యారు? ఫస్ట్ విజయవాడలో ఉంటాం మేము. అక్కడ ఐలాపురం హోటల్లో ఆడిషన్స్ పెట్టారు. మేము మామూలుగా వెళ్ళి డైలాగ్స్ స్కిట్ చేసాము. అక్కడ సెలెక్ట్ చేశారు. దాని తర్వాత రౌండ్ 2 అన్నపూర్ణ స్టూడియోలో జరిగింది. అక్కడ సెలెక్ట్ అయ్యాము. థర్డ్ జీ తెలుగు ఆఫీస్లో జరిగింది. దాని తర్వాత లాస్ట్ ఫస్ట్ ఎపిసోడ్కి సెలెక్ట్ అయ్యాను. ఫస్ట్ ఎపిసోడ్ ఎక్కడైంది షూట్? అన్నపూర్ణ స్టూడియోస్. సో విజయవాడలో ఫస్ట్ రౌండ్ 3 రౌండ్లు సెలెక్ట్ అయితే మీరు సెలెక్ట్ అయ్యారు. దీన్ని సెకండ్ రౌండ్లో అక్కడ కొద్దిగా వచ్చేసాడు బయటికి. ఏంటి మీ తమ్ముడిని అప్పుడే ఏదో డిఫేమ్ చేద్దామని చూద్దాం, మీ తమ్ముడు పరువు తీద్దామని ట్రై చేస్తున్నాం. అసలే మీ తమ్ముడు చాలా కష్టాలు పడుతున్నాడు. ఏంటి సెకండ్ రౌండ్ లో బయటకు వచ్చాడా? ఎలిమినేట్ అయ్యి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చాడు. ఎలిమినేట్ అయ్యి మీ తమ్ముడు నీకంటే అదర కొడుతున్నాడు తెలుసా? సెకండ్ షార్టింగ్ తెలుసా? నేను ఎలిమినేట్ అయింది కూడా రౌండ్ 2 లోనే. సెకండ్ హ్యాండ్ అంటే టైమింగ్ పాపం అబ్బా జాలేస్తుంది. ఒకసారి నాకు రోజులన్నీ గుర్తొస్తున్నాయి. ఇంత బాధ ఎలా దిగమింగుకుంటున్నావు అసలు? ఎలా భరిస్తున్నావు అసలు? బాత్రూంలోకి వెళ్ళి ఏడ్చిన రోజులు చాలా ఉన్నాయా? ఏడవలేదు నువ్వు ఎప్పుడుని? మరి చెప్పావు కదా మీ తమ్ముడిని అడుగు బాత్రూంలోకి వెళ్ళి ఎన్ని రోజులు ఏడ్చాడు. నీకేమి రిలేట్ అవ్వలేదా నీ లైఫ్లో? ఏమి నీ సెకండ్ హ్యాండ్ నువ్వే ఇంట్లో మీ మమ్మీకి మీ డాడీకి గారాబమా? రివర్స్ అయితే నువ్వు కష్టాలు పడుతున్నావు. అవునా? ఎందుకు? ఓకే. సో నీకెందుకు బొగ్గలు ఎక్కువ ఉన్నాయి మీ తమ్ముడితో పోలిస్తే? అంటే చిన్నపిల్లలకు ఉంటాయి ఎక్కువ బొగ్గలు. నువ్వు పెద్దోడు కదా, నువ్వెందుకు లడ్డూలో ఉన్నావు? అంటే ఇప్పుడు నిన్ను గారాబంగా పెంచుతున్నారా? మా వాడిని అక్కడ కూడా ఫుడ్ కూడా తక్కువ పెడుతున్నారా అని డౌట్ వచ్చింది. వీడే తిండు, నేను గట్టిగా తింటా. తిండు ఊరికి ఏమనంటే అలుగుతాడు, అందుకే తిండు. వెళ్ళిపోయి నేనంటే మీకు ఇష్టం లేదే వెళ్ళి ఏడుస్తాడు రూముల్లో పడి. ఏడుస్తాడు అయితే నిజంగానే. పైకి నవ్వుతూ పాపం చెప్పట్లేదు కానీ చాలా కష్టాలు ఉన్నాయి. సరే ఇప్పుడు డ్రామా జూనియర్స్ వెళ్ళారు కదా, ఎక్కడ భయం అయ్యిందా? ఇప్పుడు అన్ని రౌండ్స్ ఫస్ట్ విజయవాడలో ఆడిషన్స్కి వెళ్ళినప్పుడు ఎవరు చెప్పారు వెళ్ళు సెలెక్ట్ అవుతావు వెళ్దామని? స్కూల్ వాళ్ళు ఆ రోజు జీ తెలుగు వాళ్ళు స్కూల్కి వచ్చి పాంప్లెట్స్ పంచారు. ఓహో. ఆ పాంప్లెట్స్ చూసి నేను అలా ఒక ట్రై చేద్దాంలే అలా అని అప్పుడు సెలెక్ట్ అయ్యాను. ఏం డైలాగ్ చెప్పావు ఫస్ట్ రౌండ్లో? మామూలు స్కిట్ చేసాము. వాళ్ళే ఇచ్చారా అది కూడా? మేమే రాసుకో. ఏంటి స్కిట్ ఏంటి? తిండిపోతు పుష్ప అని. నువ్వు పుష్ప క్యారెక్టర్ తిండిపోతు. ఓ నైస్. నువ్వేం చేసావు ఫస్ట్ రౌండ్? నువ్వు మచ్చా ఏది డైలాగ్ చెప్పండి ఇద్దరు, అందులో ఎలా చేశారో ఒక డైలాగ్ చెప్పండి ఇద్దరు, కాంబినేషనే కదా. కేశవా ఏంద్రా ఎంతమంది జనాలు ఉండరు? ఏరా ఐలాపురంలో ఆడిషన్స్ జరుగుతున్నాయంట మచ్చా. ఏం ఆడిషన్స్ రయ్యా? డ్రామా జూనియర్స్ ఆడిషన్స్ అంట. పదరా వెళ్దాము అని ఎంట్రీ ఇస్తాం. నైస్ నైస్. అది ఈ స్లాంగ్ మీ సైడ్ రాదు కదా అసలు, విజయవాడ సైడ్ స్లాంగే కాదు ఇది. ఎలా నేర్చుకున్నారు? పుష్ప సినిమా చూసానా? మీకు మీరే రాసుకున్నారు డైలాగ్స్ అవి? బాబాయ్ రాశాడు. బాబాయ్ రాశారా? బాగుంది, సూపర్ సూపర్. సెకండ్ రౌండ్లో ఏం చేశారు? సెకండ్ రౌండ్ వాళ్ళు ఒకేలా చెయ్యాలి మీరు. నాకు ఒకడికి చెవుడు, నేను వాడికి హెల్ప్ చేయాలి. వాడు మ్యాప్ చూపిస్తాడు, ఎట్లా స్ట్రైట్ వెళ్ళి రైట్ సైడ్ తిరిగంటే ఇలా స్ట్రైట్ వెళ్ళి యూటర్న్ తిరిగి రావాలా అని. అలా ఒక స్కిట్ చేస్తారు. అలా సెకండ్ రౌండ్లోనే 5 times చేపిస్తారు. ఆ 5 timesలో అలా ఎలిమినేట్ అవుతూ ఉంటారు. ఆ 5 roundsలో గెలిచి వచ్చారు. ఓకే. మీరిద్దరు కలిపి చేయలేదా సెకండ్ రౌండ్? ఎందుకు విడగొట్టారు? ఓకే, సేమ్ ఏజ్ వాళ్ళని ఒక్కొక్క చోట పెట్టారు. ఓకే. నువ్వేం చేసావు సెకండ్ రౌండ్లో? నేను వాళ్ళు ఎక్కడ 500 రూపాయలు నోటు పడిద్ది, అది అదే నాదిరా అని తీసుకోవాలి. అట్లా మేము చేస్తే 3 ఎలిమినేట్ అయిపోయి 2 సెలెక్ట్ అయ్యారు. నువ్వు ఎలిమినేట్ అయిపోయావు పాపం అందులో. కానీ అదృష్టం బాగుంది, మళ్ళీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చావు కదా. అక్కడ కూడా ఫస్ట్ షెడ్యూల్లో అన్నయ్య వాళ్ళు అక్కడ ఉన్నారు, నేను ఇంటికి వచ్చేసా. సెకండ్ షెడ్యూల్లో ఖాళీ కూర్చున్నా. బాధ లేదా ఇంటికి వచ్చినప్పుడు? అన్నయ్య వెళ్ళిపోయాడు, నేను అనవసరంగా వెనక్కి వచ్చాను, ఇద్దరు ఉంటే బాగుండేది. సెకండ్ షెడ్యూల్లో ఖాళీ కూర్చొని వాళ్ళు స్కిట్లు చూస్తా ఉన్నా. థర్డ్ షెడ్యూల్లో స్కిట్ రాశారు. ఆ స్కిట్ రాయటమే నాకు బెస్ట్ పర్ఫార్మెన్స్ అవార్డు వచ్చేసింది. అవునా? ఏ స్కిట్ అది? సెకండ్ హ్యాండ్ స్కిట్టేనా? అది చేసినప్పుడు బెస్ట్ పర్ఫార్మెన్స్ అవార్డు వచ్చేసింది. అప్పటి నుంచి ఒక డ్రామా జూనియర్స్ కంటెస్టెంట్ అయిపోయా. అప్పుడు మర్చిపోయాను, సెకండ్ హ్యాండ్ స్కిట్ చేసినప్పుడు చాలా మంది కొంతమంది అరిచారు చూసావా, అన్నను మించిన తమ్ముడు అని చెప్పి.
ఎవరు లాస్ట్ యొక్క వాళ్ళందరూ అరిచినట్టున్నారు కదా, అంతే కదా? నిజమైనా ఒప్పుకుంటావు నువ్వు? నీకంటే బాగా చేస్తాడా యాక్టింగ్? నీకంటే బాగా చేస్తున్నాడా? అవునా? ఇద్దరిలో ఎవరికి లాస్ట్లో విన్నర్ అయినా, ఎవరు విన్నర్ అయినా ఇద్దరికి హ్యాపీయేనా? ఏం చెప్తారు విన్నర్ అయితే? మీ స్పీచ్ ఎలా ఉంటుంది? నేనేమంటాను, హ్యాపీగా ఉందంటే నేను స్పీచ్ బెస్ట్ ఇస్తాను, అది వేరే వాళ్ళు బెస్ట్ పర్ఫార్మెన్స్ అవార్డు వెళ్ళిందంటే నా దాంట్లో ఏం తప్పండి. కాదు, నువ్వు విన్ అయ్యావు, విన్ అయినప్పుడు నీకు మైక్ ఇస్తారు కదా, ఎలా అనిపిస్తుంది? నువ్వు స్పీచ్ ఇవ్వాలి కదా, ఇవి ఎలా ఇస్తావు? ఆలోచిస్తా. ఏంటి అక్కడ ఆలోచిస్తావా? నువ్వు ఆలోచించడానికి టైం ఉండదు, చెప్పాలి ఏదో ఒకటి. నాకు ఈ అవార్డు రావడానికి కారణం మా మా డాడీ, అన్నయ్య మమ్మీ అన్నట్లా స్పీచ్ ఇస్తా. అంతే, మా అన్నయ్య వల్లే నేను ఈ సెకండ్ హ్యాండ్ కష్టాలన్నీ పడి ఈరోజు స్కిట్ వేసి గెలుచుకున్నానని చెప్తావు. నువ్వేం చెప్తావు? నాకు ఈ అవార్డు రావడానికి కారణం మెయిన్ నాకు సపోర్ట్ చేసింది పేరెంట్స్. దాని తర్వాత నాకు బాగా నేర్పించి మంచి మంచి స్కిట్ రాసిన రైటర్స్కి, మెంటర్స్కి హ్యాట్స్ ఆఫ్. చూసా, అసలు నీ పేరు కూడా తీసాడు అక్కడ. నువ్వేమో స్టార్టింగ్ ఏమన్నావు? మా అన్నయ్య, నాన్న. ఫస్ట్ అన్నయ్య పేరు ఎత్తావు. మీ అన్నయ్య చూసి కనీసం నీ పేరు కూడా చెప్పలేదు. సార్ ఎంత కుట్రలు ఎన్ని జరుగుతున్నాయి చూసావా? తెలుసుకో కొన్ని. అన్నీ నీకు ఎవరన్నా ఇచ్చారనుకో, మీ మమ్మీ ఏమైనా లడ్డు పెట్టినా ఇది పెట్టినా హాఫ్ ఇచ్చేయి, పట్టుకెళ్ళి తినేసి ఏమి ఇవ్వలేదని చెప్పు. నాకు అన్ని చూసి జాలేసిద్దని హాఫ్ ఎత్తా. జాలి పడకు. చూడు, నీ వెనక కుట్రలు ఎన్ని ఉన్నాయి చూసావా? జాలి పడినా మనమే నష్టపోతాం లాస్ట్కి. సో అసలు నీకు ఈ జీవితం బట్టి ఏమర్థమైంది? ఈ సెకండ్ హ్యాండ్ బ్రతుకు వల్ల ఫైనల్లీ నీకు ఒకటి మనసులో ఒక ఆలోచన వస్తుంది కదా, ఏమర్థమైంది? ఎన్ని స్కిట్లు చేసినా కానీ పెద్ద కొడుకు అంటేనే పేరెంట్స్కి ఇష్టం. ఇప్పుడు కూడా ట్విస్ట్ తెలుసా? మా డాడీ చిన్న కొడుకే, మా అమ్మ చిన్న కూతురే, నేను చిన్న కొడుకునే, వీడొక్కడే పెద్దోడు. ఓకే, అయినా పెద్ద కొడుకు అంటే ఇష్టం. వాళ్ళిద్దరూ చిన్న కొడుకు చిన్న కూతురే. డాడీకి నేనంటే ఇష్టం, మమ్మీకి ఇష్టం. ఎందుకు డాడీకి నువ్వంటే ఇష్టం? చిన్న కొడుకు. ఆయన చిన్న కొడుకు కాబట్టి చిన్న కొడుకు అంటే ఇష్టం. మరి మీ మమ్మీకి పాపం తప్పు కదా అది? మమ్మీకి ఒక తమ్ముడు ఉన్నాడు కాబట్టి అన్నయ్య అంటే ఇష్టం. ఆహా, ఓకే ఓకే, ఏదో చెప్పావు, నాకు అర్థం కాలేదు కానీ బాగానే చెప్పావు. సూపర్. సో మీ ఇద్దరికి ఎవరు ఫేవరెట్ హీరో? ఎవరు? అల్లు అర్జున్. అల్లు అర్జున్ పెద్ద కొడుకు కదా, నువ్వు ఎలా ఇష్టపడ్డావు? చిన్న కొడుకు శిరీష్ని ఇష్టపడాలి నువ్వు. అల్లు అర్జునే. అంతేనా? ఎందుకు? ఏ సినిమా నుంచి? పుష్ప? డీజే నువ్వు? ఓకే ఓకే, నువ్వు? ఆర్యా వన్. అప్పటికి నువ్వు ఎక్కడున్నావు? తర్వాత చూసి ఇష్టపడ్డావా? డైలాగ్ చెప్పు ఆర్యా 1లోంచి. నువ్వు అభిమానించే హీరో, నీ ఫేవరెట్ సినిమా? నేను ఆర్యా నుంచి కాకుండా వేరే డైలాగ్ ఏం చెప్తా. చెప్పు. నీ అవ్వ తగ్గేదలే అంతే చెప్తావా? పుష్ప. ఓకే, నువ్వు చెప్పు. అల్లు అర్జున్ గారి డైలాగ్ చెప్పు. అల్లు అర్జున్ గారి డైలాగ్ చెప్పు. థింకింగ్. నువ్వైతే వెంటనే చెప్పేస్తున్నావు కదా. చెప్పాల్సిన డైలాగ్ నేను ఏంటి అల్లు అర్జున్ గారి డైలాగ్? ఇందాకే మీరు ఒకటి పర్ఫామ్ చేశారు, కేశవా ఏరా కేశవా అని చెప్పేసావు. నా డైలాగ్ గుర్తున్నాయి, సినిమా డైలాగ్. సినిమాలో అదే పుష్పలో డైలాగ్ ఏం గుర్తులేదా? అసలు ఏం గుర్తులేదా? మనం చూడంగా ఎక్కువ సినిమా. అయ్యయ్యా, అట్లా అంటాడు కానీ ఎవరినో ఒకరిని తీసుకొని థియేటర్కి వెళ్తాడు. కానీ ఇప్పుడు నువ్వు చేసావు కదా స్కిట్, ఇద్దరు నువ్వు ఆ అమ్మాయి అదర కొట్టేశారు కదా. హారిక ఓల్డ్ ఏజ్ కపుల్ అదర కొట్టేశారు కదా అసలు స్కిట్. అంత పెద్ద పెద్ద డైలాగులు ఎలా గుర్తుపెట్టుకున్నావు మరి? అంతే అన్న, 5 days ప్రాక్టీస్. 5 days ప్రాక్టీస్ చేసావా? నువ్వు ఎవరి దగ్గర ప్రాక్టీస్ చేస్తావు? ఎలా చేస్తావు? వాసు సార్, దివాకర్ ఫనీ సార్, వీళ్ళిద్దరు నాకు మెంటర్స్. కాజా అన్న రైటర్. మధ్యలో ఏమన్నా కొన్ని స్పాంటేనియస్గా యాడ్ చేసేసావా? మధ్యలో నువ్వు కొన్ని యాడ్ చేసి ఉంటాయా? మొత్తం స్కిట్లో అంటే నువ్వు ఎక్కువ కట్టలు తీసుకోకుండా ఉన్నట్టున్నది కదా. నువ్వు అసలు మధ్యలో యాడ్ నీకు నచ్చినట్టు కొన్ని చెప్పేసావు. ఏమన్నా డైలాగులు మార్చేసి చెప్తావా? కొన్ని నీకు ఈజీ అవ్వడానికి. అలా ఉందో అలాగే చెప్తావా? ఎలా ఉందో అలాగే. తిరిగిపోయింది అసలు, మామూలుగా చేయలేదు నువ్వు. థ్యాంక్ యూ. సూపర్. అసలు మీ మమ్మీ మీ డాడీ ఏమన్నా కనెక్ట్ అయ్యారా ఆ స్కిట్కి? ఇంట్లో ఏమన్నా అలాగా తిట్టుకోవడం అలాంటివి ఉండవా? మరి అలా ఉండవా? కొన్ని ఉంటాయా? ఏమని తిట్టుకుంటారు?
మమ్మీ డాడీ మీద కోపం వస్తే అలిగి ఏడ్చిద్ది. డాడీ ఏమో వచ్చి ఎందుకు ఏడుస్తావు అని అడిగితే నీ వల్లే నువ్వు ఎందుకు ఉన్నావు ఇక్కడ, వెళ్ళిపో ఇక్కడ నుంచి. అయ్యయ్యో పరువు మొత్తం తీసేస్తున్నారు. అయ్యో నువ్వేమని చెప్తావు అలాంటివి అడిగినప్పుడు చెప్పకూడదు. చూసావా ఎంత సెకండ్ హ్యాండ్ అన్నారు, చూడండి ఎంత సంస్కారం ఉందో మాకు. మేము అసలు అలాంటివి చెప్పం బయట. నువ్వు అడిగినంటే చెప్పేస్తున్నావు. ఎవరు అడిగితే వాళ్ళకి. నేను నీకు ముందు తెలుసా? ఈరోజే కదా తెలుసు. ఇప్పుడు అడిగితే చెప్పేస్తావా? అలాగా ఎవరు అడిగినా చెప్పేస్తావా? పో ఇంకా. నీకు మీ మమ్మీ కూడా నిన్ను ఇంకా బాగా చూసుకోరు. చూడు ఇంకా మీ సెకండ్ హ్యాండ్ బ్రదర్ని బాగా చూసుకుంటారు. యా ఓకే. సో బేసికల్లీ నీకు చిన్నప్పుడు నువ్వు అప్పుడు నీకు గుర్తుండదేమోలే. ఎందుకులే, చిన్నప్పుడు నీకు గుర్తుండదులే. కానీ అడిగారా చిన్నప్పుడు? అడుగుతారు కదా, నీకు చెల్లి కావాలా తమ్ముడు కావాలా అని అడుగుతారు కదా. ఏమన్నా గుర్తుందా? అప్పుడు నువ్వేమని చెప్పావు ఆన్సర్? మరి రెండేళ్ళు కూడా కాదు, 1.5 years అలా ఉంటుందిలే. ఓకే సరే. సో ఏమవుదాం అనుకుంటున్నారు నెక్స్ట్? యాక్టర్ అంటే ఎవరు, ఎలా అవుదామని? హీరో అవ్వాలా లేదంటే విలన్స్ కూడా బాగుంటారు ఈ మధ్య. విలన్స్ కూడా చూస్తారా? కమెడియన్స్ బాగుంటాయి. ఏ క్యారెక్టర్ అయినా పర్లేదు, యాక్టర్ అయితే చాలు. నీకు? క్రికెటర్ అవ్వాలనుకుంటున్నావా? క్రికెట్ బాగా ఆడతావా? ఎవరు క్రికెట్లో ఎవరు బాగా ఇష్టం? విరాట్ కోహ్లీ. మనం ఒకటే. సో సెకండ్ హ్యాండ్ విరాట్ కోహ్లీ. సూపర్. అసలు ఎందుకు విరాట్ కోహ్లీ ఇష్టం? బ్యాటింగ్ స్కిల్స్ బాగుంటాయి. ఏంటి బ్యాటింగ్ స్కిల్స్? నీకు అప్పుడే అంత స్కిల్స్ తెలిసిపోయినాయా? ఏం తెలుసు? ఇలా అన్ని ఫ్లయింగ్ కిస్ ఇస్తాడు అదా? కవర్ డ్రైవ్ అట్లా బాగా ఆడతాడు షాట్స్. నువ్వు బాగా ఆడతావు క్రికెట్? మీ అన్నయ్య? అవునా, క్రికెట్ బాగా ఆడతావా? క్రికెటర్ అవ్వాలనుకుంటున్నావా? వావ్, సూపర్. మరి ఇంట్లో సపోర్ట్ చేస్తున్నారా? క్రికెట్ అకాడమీలో జాయిన్ అవ్వాలంటే మరి రేపొద్దున్న జాయిన్ చేస్తారా? ట్రైనింగ్ ఇప్పిస్తారా? ఇప్పుడు ఎక్కడన్నా ట్రైన్ అవుతున్నావా? ఇంటి ముందు పార్క్ ఉంటుంది. పార్క్లో దూకి మా ఫ్రెండ్స్ క్రికెట్ ఆడితే వెళ్ళి ఆడతా వాళ్ళతో పాటు. ఎప్పుడు తిట్టరా ఇంట్లో క్రికెట్ ఎక్కువ ఆడుతున్నామని చెప్పి తిట్టరా? స్కూల్ అయిపోయినప్పుడు ఇంటికి వస్తా, డ్రెస్ చేసుకొని పార్క్లోకి వెళ్ళి ఆడుకొని ట్యూషన్ టైంకి ఇంటికి వచ్చి వెళ్ళిపోతా ట్యూషన్కి. సూపర్. ఇప్పుడు ఎందుకు విరాట్ కోహ్లీ లాగా అయితే అవ్వాలి, మమ్మీ వాళ్ళని అలా బాగా చూసుకోవాలని ఇష్టమా? సో విరాట్ కోహ్లీలా అయితే అనుష్క శర్మ కూడా వస్తుంది కాబట్టి అంతేనా? ఓన్లీ సింగిల్ నువ్వెందుకు సింగిలే ఉంటావా? నో ఫ్రెండ్స్? నో మింగిల్ అంటే ఏంటి? ఓకే సూపర్. ఓకే, బాగుంది, అంతా బాగుంది. మీకు ఇప్పుడు అకాడమిక్స్ బ్యాలెన్స్ చేయడం ఎలాగా? ఇప్పుడు అక్కడికి వెళ్ళి చదువుకోవాలి, పాపం మీకు సిలబస్ అంతా మిస్ అయిపోతూ ఉంటుంది. బాగానే ఉందా? ఇబ్బందిగా ఉందా? లేదు, మీకు ఏమైనా ఇబ్బందులు ఉంటే చెప్పండి. నేను చెప్తాను, స్కూల్ మానిపించేయండి. ఎందుకు, పాపం యాక్టింగ్లో ఉన్నారు కదా, నువ్వు క్రికెటర్ అవుతావు. కానీ ఎందుకు స్కూల్ వెళ్ళి ఏమొస్తుంది? అది ఉండాలి, ఎందుకు అది ఉండాలి ఇది ఉండాలి? ఎందుకు చదువుకుని ఏం చేస్తావు? ఇప్పుడు నేను ఇలా స్కెచ్ చేస్తున్నాను, ఆ స్కెచ్ డైలాగ్ రావాలంటే చదువులో నీకు డైలాగులు చెప్తున్నారా? ఆ వర్డ్స్ అవసరం ఏముంది? సినిమాలు చూస్తే సినిమాలో డైలాగులే ఎక్కడ చెప్తా ఉంటారు. చదివే ముఖ్యమా? ఇంగ్లీష్లో మాట్లాడతారా ఇద్దరు? లైట్ ఇందాక పేపర్ లీక్ అయింది కదా, చెప్పండి ఇప్పుడు ఇద్దరు. ఓకే, ఇంగ్లీష్లో మాట్లాడుకుందాం కదా. నాకు ఇంగ్లీష్ రాదు, కొంచెం నేర్పించండి. ఓకే, సో మీరిద్దరు మాట్లాడుకోండి. ఎలాగ నాకు రాదు కదా. ఇంగ్లీష్లో ఎంతవరకు మాట్లాడతారు? తెలివైనాడు నువ్వు. టీచర్స్ ముందు నేను టీచరే అనుకో, ఫర్ సపోజ్ నేను ఇంగ్లీష్ టీచర్. చెప్పు, నిన్న హోంవర్క్ ఎందుకు చేయలేదు? సార్ I went to hospital, sir. You went to hospital? Yes, sir. Nice. నేనే నీకు చెప్పానా ఇంగ్లీష్? ఇంగ్లీష్ నేనేనా టీచర్ నీకు? Yes, sir. ప్లీజ్ డోంట్ నా పేరు ఎప్పుడు చెప్పకే ఎవరికి టీచర్ అని చెప్పి. యూ వెంటెడ్ టు హాస్పిటల్ కదా, డాక్టర్ పేరు చెప్పు. సూపర్. సో ఏంటి, బాగుందా లైఫ్? ఏమన్నా మిస్ అవుతున్నారా? ఏమన్నా కొంచెం సాక్రిఫైజులు చేయాల్సినవి? ఐస్ క్రీమ్లు ఎక్కువ తిన్నా కొన్ని చేస్తూ ఉంటారు కదా, కోల్డ్ వస్తుంది, మళ్ళీ డైలాగులు చెప్పలేరు, ఇలాంటివి ఏమైనా ఉన్నాయా కష్టాలు? ఎన్రోల్ అన్న ఒక్క 3-4 days ఉంటే చాలు, షూటింగ్ అయిపోయింది. ఇంకా ఎన్రోల్ 3-4 daysలో నీ కళ్ళు ఎదురుకుండా కుల్ఫీ ఐస్ క్రీమ్ తిరుగుతూ ఉంటుంది. మరి ఎలా? దాన్ని జస్ట్ ఇలా జరుపుతాం. స్కిట్ పేపర్ పెట్టుకుంటాము. స్కిట్ పేపర్ ముందు కూడా వస్తే స్కిట్ పేపర్తో దాన్ని ఇసిరేస్తావు. అయితే స్కిట్ పేపర్ పోతే నీకు ఎవరు నేర్పిస్తాడు? ఇంకో స్కిట్ పేపర్ కాపీ తీపించుకుంటా. అది ముందు సార్లు అడగాలి.
ఓకే, నీకేమైనా కష్టాలు ఉన్నాయా? కొంచెం బాధలు ఏం లేవా? ఇల్లుని మిస్ అవ్వడం, ఫ్రెండ్స్ని మిస్ అవ్వడం, ఐస్ క్రీమ్ లాంటివి తిననివ్వకుండా కొన్ని చేస్తారు, పొద్దున్నే నిద్ర లేపుతారు కదా, మెయిన్ కష్టం. నేను నా ఫ్రెండ్స్ ఎప్పుడు మిస్ అవ్వను. మా అమ్మ ఫోన్ తీసుకుంటా, ఆడికి ఏదో ఒకటి మెసేజ్ పెడతా, నాకు రిప్లై అయితే. దేనిలో పెడతావు మెసేజ్? గుడ్ మార్నింగ్. దేనిలో పెడతావు? దేనిలో పెడతావు? వాట్సాప్ ఉందా నీకు? మా అమ్మకి. మీ ఫ్రెండ్స్కి? వాళ్ళ మమ్మీ ఫోన్ తీసుకొని చేస్తారు. 4th క్లాస్లో మీరు వాట్సాప్లో వాడుతున్నారు? మేము 3rd క్లాస్ నుంచి. 3rd క్లాస్ నుంచి, సూపర్. మేము 3rd క్లాస్లో ఉన్నప్పుడు మాకు అప్పుడు నిక్కర్ కొనేవారు, ప్యాంట్ ఎప్పుడు కొంటారా అని వెయిట్ చేసేవాళ్ళం. మేము నిక్కర్తో వెళ్ళేవాళ్ళం. ఆ చీమలు ఇలా కొడతా ఉంటే ప్యాంట్ ఉంటే అట్లీస్ట్ లోపల దాకా దూరదు చేయమని చెప్పి ఆనందపడేవాళ్ళం. నాకు 5th క్లాస్కో 6th క్లాస్కో ప్యాంట్ కొన్నారు. మీకు 4th క్లాస్కి 3rd క్లాస్కి వాట్సాప్. సూపర్ సూపర్, నైస్. ఏం చూస్తావు వాట్సాప్లో? ఏం సెండ్ చేసుకుంటారు ఎక్కువ పొద్దున్న? గుడ్ మార్నింగ్, వాట్ ఆర్ యూ డూయింగ్ అంట. ఆడేమో స్లీపింగ్. నేను వాచ్ రికార్డ్ పెడతా, పందిరా పడుకుంటావా, ఎప్పుడు లెగుతావు నువ్వు అని. ఏమంటాడు ఆడు? అరే ఎక్కువసేపు పడుకుంటే హీరోయిన్లు కళ్ళకి వస్తారా అంటాడా? కాదు, టైం 6:30 కదరా అంటే 6:30 అయితే ఏంటి, 7:30 అయితే ఏంటి, నువ్వు ఫస్ట్ నిద్ర లేకపోతే లెగుస్తాడు. హోంవర్క్ చేసావంటే చేశానంటాడు. నాకు ఫొటోస్ పంపిస్తాడు. అదే నువ్వు పడుకో, నాకేం పని లేదు నీతో అని చెప్పేసి నేను ఆ ఫొటోస్ చూసుకుంటూ రాసుకుంటాను. మనోడికి మల్టీ స్పెషాలిటీ. ఏంటి మల్టీ టాలెంటెడా? ఏంటి? స్కూల్కి వెళ్ళడానికి వెళ్తాడు, బోర్డు మీద హోంవర్క్ డైరీ ఇస్తారా, రాయుడు. ఇంటికి వచ్చి నైట్ 10ంటికి ఫోన్ చేసి అరే మామా, అరే డైరీ పంపి అంటాడు. మావా అరే, వీళ్ళు అప్పుడే మావా అని పిలుచుకుంటారా? డైరీ పంపి అంటాడా? నేనే వీళ్ళ గ్యాంగ్ ఉంటారు, ఒక 7-8 మంది అన్నా. డైరీలే రాయడు. నా బెస్ట్ ఫ్రెండే నాకు ఎనిమి. మేము 6th పీరియడ్ బ్రేక్లో పిచ్చి కుక్కలు కొట్టుకుంటాం. 7th పీరియడ్లో బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోతాం. ప్రతిరోజు అయితే మాకు తెలియదు. 7th పీరియడ్లో ఎవరు వస్తారు? 7th పీరియడ్లో ఏ టీచర్లు వస్తారు, ఇది మ్యాథ్స్ సారు అట్లా వస్తారు. ఎందుకు 7th పీరియడ్ 6th పీరియడ్ తేడా ఏంటి? 6th పీరియడ్ వరకు మాకు పిచ్చి గొడవలు అవుతాయి. ఎందుకు? ఓకే, 7th పీరియడ్లో ఎందుకు కలిసిపోతారని? 7th పీరియడ్లో ఏమో తెలీదు, వచ్చి ఇంకోసారి నన్ను కొట్టావు ఇంకో మీతో ఫ్రెండ్షిప్ కూడా చేయనండి, ఫ్రెండ్స్ అయిపోతాం. మళ్ళీ దాని తర్వాత రోజు అదే గొడవ. ఓకే, సూపర్, బాగుంది. ఓకే, సో ఇప్పుడు ఇప్పుడు ఇదంతా హ్యాపీగానే ఉంది కదా? ఏమైనా కష్టాలు ఉంటే మాత్రం చెప్పేసుకోండి, స్కూల్ మానిపించేస్తాను. నేను మీ తరపున పోరాడగలను. నువ్వు నా తరపున మాట్లాడావు, నువ్వు సెకండ్ హ్యాండ్ గురించి, నువ్వు కూడా ఆడవాళ్ళ మీద మాట్లాడిన దానికి నేను ఇంప్రెస్ అయ్యాను. ఇంకా మీకు ఏమైనా కష్టాలు ఉంటే స్కూల్ అయితే నేను మార్పించాను. స్కూల్ ఇప్పుడు మానేసా ఉంటాను, నా రోబోటిక్స్ పీరియడ్. ఓకే ఓకే, బాగుంది. మీరు ఈ తర్వాత ఏమన్నా ఇప్పుడు ఇక్కడ డ్రామా జూనియర్స్కి వచ్చిన తర్వాత మీ ఇంటికి చుట్టాలు వచ్చేసి మీకోసం చుట్టాలు వచ్చిన సందర్భాలు ఉన్నాయా? లేదంటే పోనీ మీరు ఏదైనా ఫంక్షన్కి వెళ్తారు కదా, ఫంక్షన్కి వెళ్ళినప్పుడు వాళ్ళందరూ మిమ్మల్ని పట్టేసుకుని బొగ్గలకి వెళ్ళేసి, నీకు బొగ్గలు ఎక్కువ ఉన్నాయి, నేను వెళ్తారు, ఏం చేస్తారు? తీసుకెళ్ళిపోయారా ఎవరి కాల్లో ఫోటోలు తీసుకోవడానికి? ఏంట్రా ఫోటోలు తీసుకోవడానికి బొగ్గలకి వెళ్ళేస్తారు, బాగా చేస్తున్నాం అని. ఒక్కొక్కరు నన్ను తీసుకెళ్ళి వాళ్ళ చుట్టాలు కాక వాళ్ళ చుట్టాలకి చెప్తారు, డ్రామా జూనియర్ చేస్తున్నారు చూడండి చూడండి. సో ఇప్పుడు అనిల్ రావుపూడి సార్ ఉన్నారు సెట్స్లో, ఇప్పుడు ఆయన సినిమాలకి, నెక్స్ట్ సినిమాలకి లేదంటే ఆడిషన్స్కి ఏమన్నా చెప్తున్నారా? హెల్ప్, ఇన్పుట్స్ ఇవ్వడం, ఇలా వెళ్ళండి సినిమాలకి అని ఏమన్నా చెప్తారా? చెప్తారు. ఏం చెప్తారు? మామూలుగా మీరు యాక్షన్ ఇలా చేస్తే నేను కొద్దిగా ఇంప్రెస్ అయ్యి మా సినిమాకైనా వేరే వాళ్ళ సినిమాకైనా ఆడిషన్ ఇప్పిస్తా అంటారు. సపోర్ట్ చేస్తారు, పిల్లలకి బాగా సపోర్ట్ చేస్తారు. సుధీర్ అన్న కూడా ఇప్పుడు హీరో కదా, ఇప్పుడు ఇంకో ఆల్రెడీ ఒక సినిమా రిలీజ్ అవుతుంది, గోట్ అని ఒక సినిమా రిలీజ్ అవుతుంది. ఏమన్నా చెప్తాడా మీకు యాక్టింగ్ టిప్స్ ఇలాంటివి? రోజా గారు ఏం చెప్తారు? మంచిగా ఇలా చెయ్యండిరా, నీకు బ్రైట్ ఫ్యూచర్ ఉందని. ఫ్రెండ్లీగా అసలు ఎవరో ఇప్పుడే కనపడిన ఫ్రెండ్ని పట్టుకొని రండి అలా వెళ్దాము, పదండి ఫుడ్ తిందాము అని అలా తీసుకెళ్ళిపోతాడు, తిరుగుతాడు, ఇప్పుడు మేము కొడతారు, ఆడుకుంటాం. సో ఇప్పుడు మీ సుధీర్ అన్ననే నువ్వు టార్గెట్ చేసావు, నువ్వు కూడా తిట్టేసావు. ఏమని తిట్టావు? నువ్వు ఇక్కడికి వచ్చాడు కామెడీ చేయడం కాదు, ఇంటికి వెళ్ళి మీ తమ్ముడిని అడిగి ఎన్ని కష్టాలు ఉన్నాయో తెలుస్తాయి. అండ్ ఈవెన్ సుధీర్ అన్న నాకు ఇష్టం అని చెప్పి సుధీర్ అన్నని తిట్టి ఇష్టం అని చెప్పావు, ఒకడే ఉంటాడో రెండు ఉండకుండా అని చెప్పి. ఇక నువ్వు కూడా స్టార్టింగే పొద్దున్నే అడుక్కునే వాళ్ళతో మాట్లాడుతున్నానంటే ఒకడే కదా, ఒకరితోనే కదా, ఇద్దరు అడుక్కునే వాళ్ళతో మాట్లాడుతున్నా అంటే ఒకరితోనే కదా మాట్లాడేవని చెప్పి సుధీర్ అన్న మొహం చూపించావు. మరి సుధీర్ అన్న దానికి ఏం సీరియస్ అవ్వలేదా?
అన్న ఫ్రెండ్లీగా ఉంటాడు ఏందన్నా. అంటే నువ్వు చిన్నవాడు కదా. అన్న ఎవరు తీసినా కదా. ఇప్పుడు కింద కమెంట్లో తిడతా ఉన్నారు కదా, మీరు చూసిన కమెంట్ ఏంటి తిట్టింది, మిమ్మల్ని తిట్టిన కమెంట్లు? ఈ వయసులో ఎందుకు మీకు ఎలాంటివి బుద్ధిగా చదువుకోకుండా. మళ్ళీ ఫస్ట్ పేరెంట్స్కి బుద్ధి ఉండాలి, ఇట్లాంటి షోస్కి తీసుకెళ్ళేటప్పుడు అని పేరెంట్స్ని కూడా తిడతారు. ఇప్పుడు అలాంటి కమెంట్లు చూసినప్పుడు ఏమనిపిస్తుంది? ఏమనిపించదు. మనం ట్రై చేస్తున్నాము, ఆడు చేయలేక ఏమైంది, మనం మన యాక్టర్ అవ్వడానికి కష్టపడతాం. నేను అనుకుంటాను వాళ్ళు సెలెక్ట్ అవ్వలేదని వాళ్ళకి కుళ్ళు అనుకుని పెడతారు. సూపర్ సూపర్, ఆడియన్స్కి కౌంటర్ వేసాడు ఇక్కడ. మీకు పని లేక మీరు పెట్టుకుంటున్నారు, మాకు పని ఉంది మేము యాక్టింగ్ చేసుకుంటున్నాం అన్నాడు అనమాట. మీరు సెలెక్ట్ అవ్వలేక ఇలాంటి కమెంట్లు అన్నీ పెడుతున్నారండి, అంతే కదా. సో హేమంత్ని చూసి కుళ్ళుకోకండి. అబద్ధం చెప్పినాడు. ఓకే ఓకే, నైస్ నైస్ హేమంత్. సో ఇప్పుడు ఏదన్నా సినిమా ఎక్కువ సార్లు చూసిన సినిమా ఏంటి మీ లైఫ్లో? థియేటర్లో ఫస్ట్ టైం చూసిన సినిమా ఏంటి మీ ఊహ వచ్చిన తర్వాత? బాహుబలి నీ ఫస్ట్ సినిమా. నీ ఫస్ట్ సినిమా ఆర్యవన్నా? థియేటర్లో నువ్వు చూసిన సినిమా బాహుబలియేనా? ఇద్దరికి ఫస్ట్ బాహుబలి గుర్తుంది. ఓకే, ఎక్కువ సార్లు చూసిన సినిమా ఏంటి టీవీలో? A1 ఎక్స్ప్రెస్. నువ్వు జాతిరత్నాలు. జాతిరత్నాలు మీ వాడు జాతిరత్నాల్లో ఉన్నాడు, నువ్వు చాలా పద్ధతిగా ఉన్నావు. జాతిరత్నాలు, ఒక డైలాగ్ చెప్పు జాతిరత్నాల నుంచి. మావా ఇయ్యు అలా అనకూడదు, ఇలా అంటారా? మావా ఇయ్యు అని మళ్ళీ మావా నువ్వేమంటావు డైలాగ్? A1 ఎక్స్ప్రెస్ నుంచి చెప్తావా? అందులో డైలాగులు ఏముండవు, హీరోయిన్ డైలాగులు ఉంటాయేమో. డైలాగులు ఏమి ఉండవు, ఏదో చూడాలనిపించి చూస్తా. యాక్చువల్లీ మీ వాడు అప్పుడే మావా అని పిలుస్తున్నాడు. నువ్వు పిలుస్తావా మీ ఫ్రెండ్స్ని మావా అని? ఏమంటారు? రే పేరు పెట్టి పిలుస్తా అంతే. పాడైపోయా అప్పుడే. మరి నువ్వేం ఛార్జ్ తీసుకోవా? నువ్వు పెద్దోడు కదా, నీకు బాధ్యత ఉంది కదా. తిట్టి ఏంట్రా మాటలు ఏంట్రా సరిగ్గా మాట్లాడు అని కొట్టడం అలాంటివి ఉండవా? ఎందుకు? ఈయన్ని కొడితే నాకు మూడిద్ది. ఏ ఇంట్లో మీ డాడీ కొడతారా? వాడిని కొడితే మీ డాడీ కొడతారా? నేను ఇగో జస్ట్ ఇలా కొడితే ఏదో కొర్ర పెట్టి కాలు కేసు బాదినట్టు చెప్తాడు. పెద్ద డ్రామా కరుస్తా. వచ్చిన అన్న ఆయన ఎందుకు కొట్టారో 4 బెల్ట్ పెట్టి టీం మీద ఒక షాట్ వేస్తాడు. మా పాపం కదా. అయ్యో నేను ఏదో అనుకున్నా, అమ్మాయి కూడా అనుకున్నా చూసి. సూపర్ సూపర్. సో ఇప్పటిదాకా మీరు ఎక్కడి వరకు వెళ్ళారు? అంటే ప్లేసెస్ ఉంటాయి కదా, ఇప్పుడు మీరు మీ స్టేట్ దాటేసి తెలంగాణ వచ్చేసారు, హైదరాబాద్ వచ్చారు, ఇంకెక్కడెక్కడికి వెళ్ళారు? ఏ ప్లేసులు చూసారు? తమిళనాడు. తమిళనాడు అంటే డివోషనల్ ట్రిప్పా? దేవుడు గురించి భక్తి ట్రిప్పా? చిత్తూరు అంటే మన ఊరే కదా, మన ఊర్లోనే, ఆంధ్రాలోనే. శబరిమల వెళ్ళావు, కేరళ. డాడీతో పాటు వెళ్ళారా? డాడీ వేసుకుంటారా? కూడా. అవునా? చిన్న ఏజ్లో ఏం చేశారు? ఎన్ని 11 డేసా? 40 డేస్. 40 డేస్ ఏం చేశారు? 40 డేస్ ఏం చేశారు? కొంచెం చెప్తారు కదా ఎలా ఉండాలి, అలా ఉండాలి చేసుకొని. ఇది షూస్ ఏం వేసుకోకుండా ఇది ఇక్కడ ఉండేది కదా, నల్ల టవల్ లాంటిది టవల్ వేసుకొని వెళ్ళిపోతుంది స్కూల్. మరి అక్కడ ఏమి ఇది తినకూడదు, వాళ్ళ దగ్గర తినకూడదు. ఓకే, వాళ్ళు మాకు మమ్మీ వేడివేడిగా తెచ్చి మధ్యాహ్నం పెడతారు. ఎవరు ఫ్రెండ్స్ రాకుండా లాస్ట్ బెంచ్కి వెళ్ళి దేవుడికి దండం పెట్టుకొని. నేను అట్లా కాదు. అప్పుడు అందరినీ స్వామి స్వామి అని పిలిచారా? స్వామి అని పిలిచారు. ఇంకేం చేశారు? ఒరే అని పిలవకూడదు. మాలేసాడు. మేమిద్దరం తొందర కూర్చొని తినేస్తాం, దండం పెట్టుకొని తినేసి. వాళ్ళేమో చికెన్ తినొచ్చి మమ్మల్ని ముట్టుకునే దగ్గరికి మేము గట్టి మేమని అరుస్తాం. మేము వచ్చి కర్ర పట్టుకొని గట్టి గట్టి కొట్టేస్తారు. చికెన్ తిన్నప్పుడు వచ్చి ముట్టుకోకూడదు ఇలాంటివన్నీ. రైట్, బాగున్నాయి. అసలు మీరు ఈ వయసులో అంటే మీరు ఏమి ఇబ్బంది పడలేదా వేసుకున్నందుకు? డాడీ ఇష్టమే అన్నారా మీరు అడిగినప్పుడు? గ్రేట్, సూపర్. ఈ వయసులో మీరు ఎలా ఉన్నారంటే చాలా గ్రేట్. సో మీరు ఇప్పుడు ఐ మీన్ హీరోయిన్లు ఎవరు ఇష్టం మీకు బాగా? పూజా హెగ్డే. ఎందుకు? సామాజిక వర్గమన్న సినిమా చూసావా? సామాజిక వర్గమన్న నీ కాళ్ళను పట్టుకు వదలనన్నది ఆ సాంగుల వల్ల ఇష్టమా? అవునా? కాళ్ళు ఇష్టమా? మరి ఆ సాంగ్ కాళ్ళ గురించే కదా. పూజా హెగ్డే స్టెప్స్ బాగా వేస్తుంది, బుట్ట బొమ్మ స్టెప్స్. నీకు ఎవరిష్టం? హీరోయిన్స్ ఇష్టం ఉండదా? ఏంటి నువ్వేమైనా శుద్ధపోసా? అబద్ధాలు ఆడుకో, నిజం చెప్పు. మీ తమ్ముడు చెప్పాడు కదా అంత ధైర్యంగా పూజా హెగ్డే.
నీకు ఎవరు ఇష్టం ఉండదా హీరోయిన్స్ ఉంటే కళ్ళు మూసుకుంటావా సీన్లో వస్తే? మరి ఎవరు ఇష్టం? ఓకే ఇందాక మనోడి బ్యాచ్ ఓకే నువ్వు శ్రీలీల ఫ్రెండ్స్ అందుకా మీరందరూ శ్రీలీల గారు. నేను వాడికి ఎందుకు ఫ్రెండ్ అయ్యానంటే మా ఇద్దరి మైండ్ సెట్ గేమింగ్ లో ఒకేలాగా ఉండిద్ది. చూడు ఊరుగా బస్సుగా పెట్టుకొని నువ్వటెళ్ళు నువ్వు ఇటెళ్ళు నువ్వు సైడ్ వెళ్ళు అంటారు. 3 ఫోన్లో బస్ గేమ్లు ఉంటాయి, 3 ఫ్రెండ్స్. వాడేమో ఇటు వెళ్తాడు, ఈడేమో ఇటు వెళ్తాడు, వీడిలో హరీష్ ఏమో స్ట్రైట్ వెళ్తాడు. పబ్జి ఆడుతున్నారా? ఏంటది గేమ్? బస్సు ఒకే రూట్ పెట్టుకొని ఆ రూట్లో మార్చుకొని వెళ్తారు. ఓకే ఎవరు ముందు వెళ్తారు అనేది కాంపిటీషన్. నువ్వు ఆడవాలంటే గేమ్స్? మనకి క్రికెట్ గేమ్స్ ఆడతా, గ్రౌండ్లో ఎక్కించుకొని క్రికెట్ గేమ్స్ ఆడేస్తా. నువ్వు క్రికెటర్ అవుతావు ఏదో ఒక రోజు, పక్కా అవుతావు బాబు. సూపర్. క్రికెట్ చూస్తావా నువ్వు ఖచ్చితంగా? ప్రతి మ్యాచ్ చూస్తావా? రీసెంట్గా ఏం మ్యాచ్లు జరిగినాయి? ఫైనల్ మ్యాచ్ పంజాబ్ వర్సెస్ ఆర్సీబీ. ఫైనల్ ఆర్సీబీ ఓడిపోయింది కదా? కప్పు కొట్టింది. ఆర్సీబీ కప్పు కొట్టిందా? ఈసారి కప్పు లాలీపాప్ అని చెప్పి ట్రోల్ చేశారు వాళ్ళంతే. డైలాగ్ మారింది. అప్పటి వరకు ఈసాల కప్ నమ్దు అన్నారా, ఈసాల కప్ నమ్దు వచ్చేసిందనా ఆల్రెడీ? మరి ట్రోల్ చేసిన వాళ్ళు ఉంటారా? స్కూల్లో చాలా మంది రోస్ట్ చేస్తుంటారు కదా. సిఎస్కే వాళ్ళు ఏమో దమ్ముంటే కప్పు కొట్టి చూపింది అంటారు. కప్పు కొట్టినాక దమ్ముంటే మళ్ళా 5 కప్పులు కొట్టి చూపింది అంటారు. మాట మార్చేస్తున్నారా? ఇప్పుడు ఏం ట్రోల్ చేసిన వాళ్ళకి ఏం చెప్పారు మీరు సమాధానం? ఎందరో వదిలేసేవాళ్ళు, నువ్వేం అనలేదా? అన్ని సార్లు మనల్ని అన్ని మాట్లాడినారు. ఫస్ట్ నేను సైలెంట్ కొంటా, ఫస్ట్ టైం, సెకండ్ టైం కూడా సైలెంట్ కొంటా, థర్డ్ టైం వచ్చారు అనుకో గట్టిగా ఒక్కటేస్తా ఇక్కడ అంతే. నో మాటలు, ఓన్లీ కొట్టుడే యాక్షనే అంతే. సూపర్. బాగుంది చాలా బాగుంది, అంతా బాగుంది. ఓకే ఐ మీన్ ఇప్పుడు ఎన్ని షెడ్యూల్స్ అయినా ఇంకెన్ని షెడ్యూల్స్ ఉన్నాయి చెప్పారా ఏమన్నా? చెప్పలా. ఇప్పుడు వాళ్ళు ఫోన్ చేస్తారు షూటింగ్, అప్పుడు మనం బయలుదేరాలి. ఎంతమంది ఉన్నారు ఇప్పుడు మొత్తం కంటెస్టెంట్స్? 30 మెంబర్స్. ఇంకా ఎలిమినేట్ అవుతూ ఉంటారు కదా, 30 మెంబర్స్ ఉన్నారు ఇంకా. ఓకే వీళ్ళందరిలో మీకు కొంచెం అనిపిస్తుంది, భయం వేస్తుంది, వీళ్ళు కొంచెం బాగా టఫ్ కాంపిటీషన్ ఇస్తున్నారు, కొంచెం మనం అప్రిషియేట్ చేయాలి కదా బాగా చేసే వాళ్ళని కూడా. మీకు బాగా నచ్చే కంటెస్టెంట్ ఎవరు మీ అన్నయ్య కాకుండా? అందరూ. నాకు నీకు ఒకరి పేరు చెప్పు బాగా నచ్చేవాళ్ళు. ఇప్పుడు ఇందాక ఫేవరెట్ హీరో అంటే అల్లు అర్జున్ పేరు చెప్పేశారు వెంటనే గుక్క తిప్పుకోకుండా. ఇప్పుడు అలా ఒకరి పేరు చెప్పమంటే ఏం చెప్తారు? బాగా చేస్తున్నారు వీళ్ళు, బాగా చేస్తున్నారని. పోనీ ఒక 3 పేర్లు చెప్పు బాగా చేస్తున్నారు. మిగిలిన వాళ్ళు ఫీల్ అవుతారనా నీ ఫ్రెండ్స్ అందరూ? కాదన్నా, కాదు. నిజంగా ప్రతి ఒక్కడు చిన్న బిట్ క్యారెక్టర్ ఇచ్చిన, 1 డైలాగ్ 2 డైలాగ్ ఉన్న ఎక్స్ప్రెషన్స్తో యాక్షన్తో ఎంత టఫ్ కాంపిటీషన్ ఇస్తున్నారు ప్రతి ఒక్కరికి. ఇప్పుడు స్టార్ట్ అయ్యింది సెమీఫైనల్స్, ఒక్కొక్కడికి పెద్ద లైన్స్. ఇప్పుడు డైలాగ్ మర్చిపోయినప్పుడు ఏం చేస్తారు? కవర్ చేసుకుని వెళ్ళిపోవటమే. ఆగడానికి ఉండదు, ఆగిపోయి కట్ చెప్పి మళ్ళీ ఆగడానికి ఉండదు. మేము 10-15 మినిట్స్ దాకా ఆపకుండా స్కిప్ చేస్తాం. సింగిల్ టేక్. వావ్. మర్చిపోయినప్పుడు డైలాగ్ మర్చిపోయినప్పుడు మీరే మేనేజ్ చేసుకోవాలి ఏదో ఒకటి. ఇప్పుడు డైలాగ్ మర్చిపోయారు అనుకో, దాని నెక్స్ట్ డైలాగ్ కంటిన్యూ చేసుకుని వెళ్ళిపోవటమే. ఓహో కష్టమే. అక్కడ భయమే లేదా? ఎప్పుడు ఆగాలి, ఆగిపోదాం, అంతంత పెద్ద డైలాగ్ ఎలా గుర్తుపెట్టుకుంటున్నారు అసలు? 4 days ప్రాక్టీస్ చేస్తే 5th డే స్టేజ్ మీద రిహార్సల్స్ డైరెక్టర్ సార్ చూస్తారు. 6th దానికదే ధైర్యం వచ్చేసి చేసేస్తాం. గ్రేట్. ఇప్పుడు నువ్వు ఉన్నావు అనుకో, నీది కాన్వర్జేషన్ ఇప్పుడు ఇలాగా, అది బాగుంటుందా? ఎవరో ఇద్దరు డైలాగులు మాట్లాడుకోవడం బాగుంటుందా, లేదు సోలోగా వచ్చి డైలాగులు చెప్పడం బాగుంటుందా? గ్రూప్గా వచ్చి డైలాగ్ చెప్తే బాగుంటుంది. గ్రూప్గా వచ్చి, ఎందుకంటే ఒకరొకరు నెక్స్ట్ డైలాగ్ ఏంటి గుర్తుంటుందా ఈజీగా, వాడి డైలాగ్ బట్టి నెక్స్ట్ డైలాగ్ ఇది. ఇప్పుడు మనకి ఎలా ఉందంటే, ఇప్పుడు ఒక గ్రూప్ వస్తామా, దాంట్లో కూడా టఫ్ కాంపిటీషన్ ఇస్తున్నారు ప్రతి ఒక్కరు. అవును, ఎవరికాలు బాగా చేస్తున్నారు చిన్న చిన్న వాటి. నువ్వు సింగిల్గా చేసావు కదా, సోలోగా చేసావు, నీకు నువ్వే డైలాగులు చెప్పావు, అది కష్టంగా అనిపించలేదా? నీకు డైలాగులు మర్చిపోతావు, నెక్స్ట్ ఏంటో పేరా, నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ లైన్ ఏంటి? ఫస్ట్ నా స్కిట్ డైరెక్టర్ సార్ చూసి అసలు వీడికి ఎందుకు స్కిట్ ఇచ్చారు, వీడు అసలు చండాలంగా చేస్తారని ట్రోల్ చేశారు. అయ్యో. దాని తర్వాత క్రాంతి సార్ అనే సారు, కాజా అన్న వీళ్ళిద్దరూ కలిసి ఓ చోట తీసుకెళ్ళి, ఇది ఒరే ఒకరి వాళ్ళు చెప్పిన ఇంకొక వాడు కూడా దరిద్రం అనేది యాడ్ చేసి అట్లా స్క్రిప్ట్ మొత్తం ఇంకోసారి చేయించారు. లాస్ట్ అండ్ ఫైనల్ టైం చేపిస్తే డైరెక్టర్ సారు, ఇందాక ఎన్ని తిట్టాను కదా అని ఫీల్ అవ్వమాక అని చెప్పి ఇదంతా బాగా చేశాడని చెప్పారు.
వాళ్ళిద్దరి వల్లే నా స్కిట్ ఇట్లా పైకి లేచింది. మధ్య మధ్యలో వీళ్ళందరూ యాడ్ అవుతారు కదా, మధ్యలో రోజా గారు ఒక డైలాగ్ వేస్తారు, అనిల్ రావుపూడి సార్ ఒక డైలాగ్ వేస్తారు, సుధీర్ అన్న ఒక డైలాగ్ వేస్తారు. ఫస్ట్ నా సింగిలే, అసలు ఎవ్వరు లేరు, వాళ్ళే డైలాగులు యాడ్ చేశారు రోజా మ్యామ్ కి. మరి నీకు అలా వేసినప్పుడు నీకు ఇబ్బంది కదా, నీకు ఫ్లో ఉంటది అలా చెప్పుకుంటే వెళ్తావు, మధ్యలో ఒక డైలాగ్ వేశారు కన్ఫ్యూజ్ చేశారు, అప్పుడు ఎలా? అప్పుడు ఎక్స్ప్రెషన్స్ ఇచ్చుకుంటూ దాని తర్వాత నా డైలాగ్ చెప్పేస్తా. మరి వాళ్ళకి నీకు కూడా కొన్ని డైలాగులు ఉన్నాయి కదా, ఆవిడ అడగడం నువ్వు చెప్పడం. వాళ్ళు ఒక డైలాగ్ చెప్పారు అనుకో, నేను వెంటనే నా డైలాగ్ నేను చెప్పేస్తా. ఇప్పుడు సుధీర్ అన్న అన్నాడు కదా, నిజంగా ఇంట్లో వాళ్ళ కష్టాలు అంతేం ఉండవు, నువ్వు ఎక్కువ చెప్తున్నావు అని. అప్పుడు ఇమీడియట్ గా స్పాంటేనియస్ గా వేస్తే ఒకటి అది రాశారా, అలాగే సుధీర్ అన్న అడుగుతాడు ఈ టైంలో అని చెప్పారా? ఓకే ఓకే. సో మనోజ్ అన్న ఉన్నాడు కదా అక్కడ, హీరో మనోజ్ గారు, ఆయన కూడా మంచు మనోజ్ హీరో గారు, ఐడియా ఉందా? మంచు మనోజ్ హీరో, మంచు మనోజ్ నీ స్కిట్లో ఉన్నారు కదా, సెకండ్ హ్యాండ్ స్కిట్లో వచ్చారు, నీ దగ్గరికి వచ్చి హగ్ చేసుకున్నారు, ఆయన వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేయమన్నారు, గుర్తొచ్చిందా? ఆయన ఏమన్నారు స్కిట్ చూసిన తర్వాత? టైమింగ్ అయితే చెంపి ఆరేసి అవతల పడేసా అన్నారు. సెకండ్ హ్యాండ్ స్కిట్ చేస్తే మినిమం ఎట్లా ఉండాలి అన్నారు. నైస్ నైస్. నీకు వచ్చిన పెద్ద కాంప్లిమెంట్ ఏంటి? ఈ ఓల్డెస్ట్ కపుల్ కావచ్చు. ఇంకా ఫస్ట్ నా స్కిట్ మామ అల్లుడు, ఇంకా అన్ని స్కిట్లు టఫ్. ఓకే కాదు, నీకు వచ్చిన కాంప్లిమెంట్ ఏంటంటే పొగుడతారు కదా, నిన్ను బాగా పొగిడింది ఎవరు అంటున్నాను స్కిట్ చూసి? అన్ని స్కిట్లు ఎవరో ఒకరు పొగుడతారు కదా, అప్పుడు నేను పొగిడాను, హే రిత్విక్ నువ్వు బాగా చేసావు, నీ బుగ్గలు బాగున్నాయి అన్నాను. ఇంకో ఆయన వచ్చి రిత్విక్ నువ్వు చాలా బాగా చేసావు, నీ పర్ఫార్మెన్స్ బాగుంది, నీ డైలాగులు బాగున్నాయి అన్నారు. ఇలా కొంతమంది ఒక్కొక్కటి చెప్తారు కదా. నీకు బాగా నచ్చిన పొగడితే ఏంటని అడుగుతున్నా, కాంప్లిమెంట్ ఏంటని అడుగుతున్నా. అందరూ బాగా చెప్తున్నారు, అందరూ స్టాండింగ్ ఓవియేషన్ ఇచ్చారు నీకు. అనిల్ సార్ ఎప్పుడు ఏ స్కిట్కి? ఓల్డెస్ట్ కపుల్కా? అనిల్ సార్, నవీన్ చంద్ర గారు. అట్లాగే నవీన్ చంద్ర వీళ్ళు స్కిట్ చేశారు కదా ఓల్డేజ్ కపుల్స్, వాళ్ళందరూ ఆటోగ్రాఫ్స్ తీసుకున్నారు సినిమా ప్రమోషన్స్. ఓకే. సో మీ తమ్ముడు చూసావా ఎంత నీ గురించి ఎంత బాగా చెప్తున్నాడు? నువ్వు చెప్పకపోయినా మీ తమ్ముడు అన్ని గుర్తుపెట్టుకుని చెప్తున్నాడు. ఓల్డేజ్ కపుల్ స్కిట్ గురించి ఆటోగ్రాఫ్ తీసుకున్నారు, వాళ్ళ ఆటోగ్రాఫ్ ఇవ్వకుండా మీ ఆటోగ్రాఫ్ తీసుకున్నారు. గ్రేట్, సూపర్. సో ఇప్పుడు చదువు కాకుండా అదే ఇది కాకుండా క్రికెటర్ అన్నావు, నువ్వేమవుతావు? ఇంజనీర్ అవుతావు. ఇంజనీర్ అంటే ఏ ఇంజనీరింగ్? ఇప్పుడు ఎలక్ట్రికల్, ఇది ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రిసిటీ ఎలక్ట్రికల్ ఇంజనీరు, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరు, ఇవి కట్టేవాడు సివిల్ ఇంజనీరు, బిల్డింగ్లు కట్టేవాడు సివిల్ ఇంజనీర్ అవుతావు. ఎందుకు? నాకు చాలా ఇష్టం అలా పెద్ద పెద్ద బిల్డింగ్స్ కట్టడమా? ఇక్కడ నీకు హైదరాబాద్లో పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఏదన్నా కొంచెం షాక్ అనిపించినాయా, ఇంత పెద్దది ఎలా కట్టారని చెప్పి? అవునా? సో నువ్వు ఈ సివిల్ ఇంజనీర్ అయిన తర్వాత ఫస్ట్ ఏంటి, మీకు ఇల్లు కడతావా, మీ డాడీకి మీ మమ్మీకి ఒక పెద్ద ఇల్లు కడతావా? అవునా? చెప్పావా వాళ్ళకి, అమ్మ నేను ఒక మంచి ఇల్లు కడతా నీకు మంచి అని చెప్పి డాడీకి కానీ మమ్మీకి కానీ చెప్పావా? ఏం చెప్పావు? నాకు మీకు మంచి ఇల్లు కడతాను. నిజమేనా? నువ్వేం చేస్తావు పెద్ద అయ్యాక? ఫ్లయింగ్ కిస్లు ఇస్తావా బ్యాట్ పట్టుకుని? ఏమ్మా నువ్వేం చేస్తావు? ఏం చేయవా? క్రికెట్. నువ్వు క్రికెట్ ఆడుకుంటావు, మరి మన అమ్మ నాన్నలకి ఏం చేస్తావు అంటున్నా? వాళ్ళకు ఒక పెద్ద బాల్ కొనిస్తావా? ఒక బాల్ కొనిస్తావు, క్రికెట్ బాల్, క్రికెట్ బ్యాట్. మరి నేను కూడా ఇంజనీరింగే. ఇప్పుడే కదా ఇంత క్రికెటర్ అన్నావు. క్రికెటర్తో పాటు ఇంజనీరింగ్. క్రికెటర్ అవ్వలేదు అనుకో, ఇంజనీరింగ్లో ఏంటి? నువ్వు కూడా బిల్డింగ్లేనా? వైర్లో కరెంట్ ఉందో లేదో చెక్ చేస్తావా? వైర్లు పాడైపోయినాయి అనుకో, దాన్ని సరి చేస్తావా? ఎలక్ట్రికల్ ఇంజనీర్ అవుతావా? నేను కూడా ఎలక్ట్రికల్ ఇంజనీరే, నేను అదే చదివా. ఇంకే షాక్ కొడుతుందని చెప్పి లాస్ట్ వచ్చి ఇక్కడ జాయిన్ అయ్యాను. కష్టం ఇవన్నీ, షాక్ కొడుతున్నాయి అని చెప్పి. అంతేనా? ఇంక మనసు మార్చుకోలేదు ఇప్పుడు. నువ్వు ఎలక్ట్రికల్ ఇంజనీర్, నువ్వు సివిల్ ఇంజనీర్. గ్రేట్, ఇద్దరు చాలా బాగా. సపోజ్ బిల్డింగ్ కట్టాడు అనుకో, దానికి వైరింగ్ అవసరం ఉంటుంది, నువ్వు ఇస్తావు. ఫ్యాన్ బిగిస్తా. ఓకే, నైస్. అవును, బిల్డింగ్ కట్టుకుని గాలి లేకపోతే ఉక్కపోస్తుంది కదా, నువ్వు ఉండబట్టి ఫ్యాన్ హాఫ్ ఆఫ్ చేసి ఒక ఇద్దరు కలిసి ఇల్లు కట్టిస్తారు. ఎప్పుడు కడతారు? ఎన్ని ఇయర్స్ తర్వాత చెప్పండి? ఎన్ని ఇయర్స్ తర్వాత? మీరు అవ్వపోయింది అనుకో, అప్పుడు వచ్చి చొక్కా పట్టుకుని అడుగుతాం, ఇల్లు కడతానన్నా ఏదని. ఎన్ని ఇయర్స్ తర్వాత కడతారు? 30 years. 30. నీకు 30 years వచ్చినప్పుడా? నీకు
ఇంకా 2 సంవత్సరాలు తేడా కదా 28 వచ్చినప్పుడు అంతేనా? 27 25 నువ్వు 25కి కట్టేస్తావా? చూసావా, అది కాంపిటీషన్ అంటే. 30 ఏళ్ళు వచ్చే వరకు ఆగుతానంటున్నాను. చూడు, తమ్ముడిని చూసి నేర్చుకో. సూపర్, చాలా బాగున్నారు. ఇలాగే మంచిగా ఎంటర్టైన్ చేయండి. నెక్స్ట్ స్కిట్ ఏంటి, దేని గురించి? పేపర్ లీక్ చేయకూడదా? జస్ట్ టాపిక్ చెప్పండి, వెయిట్ చేస్తాం. డ్రీమ్ మిషన్. ఓ నువ్వు డాడీ లిటిల్ ప్రిన్సెస్ పార్ట్ 3. ఓ మనోడు పార్ట్ 3లో డాడీయా? నేను కొడుకు. ఓకే సూపర్. నువ్వు కొడుకు, నువ్వు కష్టాలు. ఓకే, నువ్వు మళ్ళీ నీకు కష్టాలు మొదలైనట్టే. లిటిల్ ప్రిన్సెస్ కదా. ఒక్కసారి స్కిట్ చూడు, సరిగ్గా ఉంటుంది ఫన్నీ. ఓకే, నీది డ్రీమ్ మిషన్, నీది సోలోనా? మనోడు కాంబినేషన్ కదా. చాలా మంది ఉంటారు. మనోడు కాంబినేషన్ లేదు, అన్న కాంబినేషన్ లేదు. అన్న తమ్ముడు అని పిలుచుకుంటారా? ఎలా పిలుచుకుంటారు? అరే 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 అంటావా? నేనన్నా వాడన్నా ఏనంట అన్నయ్య అంటాడు, నువ్వు అరే అంటావా? అన్నయ్య అన్నప్పుడు నువ్వు అరే అని ఎందుకంటావు? ఎవరిని పిలవడం. ఏ అరే అరే అంటాడు. యాటిట్యూడా? గుర్తుపెట్టుకోలేవా పేర్లు? సరే ఓకే, మీకు ఏమైనా పెట్స్ ఉన్నాయా ఇంట్లో? పెట్స్ లేవు ఇంట్లో. ఇప్పుడు ఎక్కడ? విజయవాడలో సింగినగర్. ఓకే, స్కూల్ పేరేంటి? సెయింట్ ఆన్స్. ఓకే, సో ఇప్పుడు ఐ మీన్ మీ వీధిలో ఉంటారు కదా, అటు ఇటు. వద్దులే తిట్టుకుంటారు మళ్ళీ అడిగితే. ఓకే సరే, సో ఫ్యూచర్లో హీరోలు అవ్వాలి, యాక్టర్ అవ్వాలి అని కోరుకుంటున్నారు. నువ్వు క్రికెటర్ అవ్వాలి, లేదంటే యాక్టర్ అవ్వాలి, లేదంటే ఎలక్ట్రికల్ ఇంజనీర్ అవ్వాలి. నువ్వు యాక్టర్ అవ్వాలి, లేదంటే సివిల్ ఇంజనీర్ అవ్వాలి. సో ఐ విష్ యూ ఆల్ సక్సెస్. ఖచ్చితంగా మీరు అవుతారు. ఏమవుతారు? సివిల్ ఇంజనీర్ అండ్ యాక్టర్. నువ్వు? యాక్టర్, క్రికెటర్. అంతే సూపర్. ఫస్ట్ క్రికెటర్ అయిపోయి త్వరగా రిటైర్ అయిపోయి తర్వాత సినిమాల్లోకి వచ్చాయి. హీరో అయిపోయిన తర్వాత లాస్ట్లో ఇంకొక 60 years వచ్చాక అప్పుడే అంతే వైరల్ బిగిద్ది. కానీ సూపర్, మంచి ప్లానింగ్ ఉంది నీకు. సో ఐ విష్ యూ ఆల్ సక్సెస్. మంచిగా చదువుకోండి, చదువు కూడా కాన్సన్ట్రేట్ చేయండి, బాగా చదవండి, ఫస్ట్ అనిపించుకోండి. ఓకే, స్కిట్స్లో ఎలా అయితే చప్పట్లు కొడుతున్నారో స్కూల్లో కూడా అలా చప్పట్లు కొట్టించుకోండి. సరేనా? థ్యాంక్ యూ సో మచ్ మీ విలువైన సమయాన్ని మాకు ఇచ్చినందుకు. యా, దట్స్ ఆల్ ఫర్ నౌ. దిస్ ఈస్ దర్శన్ సైనింగ్ ఆఫ్. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంటే కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ ఎ టైగర్.